వారు అని అర్థం. ఈ జ్ఞానులు ఎవరు అంటే జ్యోతిష్య శాస్త్రమందు మంత్రతంత్రముల యందు నైపుణ్యము కలిగిన వారు, నిపుణులు అని అర్థాన్నిచ్చే పదం గ్రీకు భాషలో మాయి అని వాడబడింది. తెలుగులో వారిని జ్ఞానులు అని తర్జుమా చేశారు. ఈ జ్ఞానుల గురించి ఎన్నో రకాల కథలు చెప్పబడుతూ ఉన్నాయి. వారు 12 మంది అని కొంతమంది అంటూ ఉన్నారు, 3 అని కొంతమంది అంటూ ఉన్నారు, లేదు 4 అనేవారు కూడా ఉన్నారు. వారి పేర్లు కూడా మరి ప్రస్తావించిన సందర్భాలు మనకు కనబడతాయి. వారి పేర్లు, అందులో 3 పేర్లు రాయబడ్డాయి దేవుని బిడ్డలారా. అందులో మొదటి వ్యక్తి పేరు గస్పార్, రెండవ వ్యక్తి పేరు మెల్కియార్, మూడవ వ్యక్తి పేరు బాల్తజార్. ఈ పేర్లు రకరకాలుగా వాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక జ్ఞాని భారతదేశం నుండి వెళ్ళాడని, మరొక జ్ఞాని ఐగుప్తు నుండి వెళ్ళాడని, మరొక జ్ఞాని గ్రీసు దేశము నుండి వెళ్ళాడని, ఇలాగా జ్ఞానులను గూర్చి ఎన్నో రకాల కథలు కథనాలు మనకి అందుబాటులో ఉన్నాయి. కానీ బైబిల్లో వారు ఎంతమంది అని రాయబడలేదు. కానీ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయములో అద్భుతమైన సందర్భం మనకు కనబడుతుంది. మత్తయి సువార్త మనందరికీ తెలిసిన మాట, ఒకసారి మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఏమని రాయబడింది అంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం, తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరంటే వాళ్ళు జ్ఞానులు అంటే బహువచనం వాడబడింది. వాళ్ళు 2, 3, 4, అంతకు మించి ఎక్కువగా ఉన్నారా అనేది మనకు అక్కడ స్పష్టంగా వ్రాయబడలేదు. కానీ వారు తూర్పు దేశాల నుండి వచ్చారు. మనం మ్యాప్లోకి వెళితే తూర్పు దేశాలు ఏమై ఉన్నాయి అని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, కొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని ఒకవేళ మనము పరిశీలన చేసినప్పుడు మ్యాప్లో చాలా మరి దేశాలు కనబడుతూ ఉన్నాయి కదా. అందులో ప్రసిద్ధి చెందిన దేశం ఏమిటి అంటే మాదియా పారసీక ప్రాంతం. ఎందుకంటే దానియేలు కాలములో మంత్రతంత్రాలు నేర్చే విధానము బబులోను సామ్రాజ్యంలో మనకు కనబడతారు. ఎక్కడ కనబడతా చెప్పండి? జ్యోతిష్య శాస్త్ర పండితులు కూర్చున్నటువంటి పరిచయం, జ్యోతిష్య శాస్త్రాన్ని కూర్చిన విషయాలు మనకు ఎక్కడ కనబడతాయి అంటే దేవుని బిడ్డలారా, బబులోను, మాదియా, పారసిక నాగరికతలలో ఆ చారిత్రక ఆనవాళ్ళు మనకు కనబడతాయి. జాగ్రత్తగా మనము ఆ విషయాలు చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ నక్షత్ర సూచకుల గురించి ప్రవక్త అయిన యెషయా వ్రాశాడు. ఎవరు? నక్షత్ర సూచకులు అంటే నక్షత్రాన్ని చూసి, ఖగోళ గమనాన్ని చూసి చెప్పగలిగిన వారు ఆ కాలంలో ఉన్నారు అని చరిత్ర మనకి చెబుతా ఉంది. దేవుని పిల్లలుగా మనము ఆలోచించాలి. అయితే ఈ జ్ఞానులు తూర్పు దేశాల నుండి వచ్చారు అని లేఖనము స్పష్టంగా చెబుతా ఉంది. ఆ తూర్పు దేశాలలో ఇరాన్, ఇరాక్, భారతదేశము, ఇంకా వెళితే చాలా దేశాలు మనకి కనబడతా ఉన్నాయి. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు క్రీస్తు పూర్వము 285లో ఇంచుమించు క్రీస్తు పూర్వము 285 నుండి 245-46 ఆ మధ్య కాలంలో హెబ్రీ భాషలో ఉన్న పాత నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు. ఏ భాషలోనికి? ఎందుకు అంటే క్రీస్తు పూర్వం 285 సంవత్సరం కాలాల్లో ప్రపంచమంతా ఉండే భాష ఏమిటి అంటే గ్రీకు భాష. ఇప్పుడు ప్రపంచమంతా ఉండే భాష ఏమిటి? ఇంగ్లీష్. అంతేనా? మన భారతదేశంలో ఉండేది ఏంటి? హిందీ. కానీ ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో ఎక్కువగా వాడబడే భాష ఏమిటంటే ఇంగ్లీష్. అలాగే క్రీస్తు పూర్వం 285 కాలంలో ప్రపంచములో అధికముగా వాడబడిన భాష ఏమిటంటే గ్రీకు భాష. మీరు గమనించినప్పుడు గ్రీకు సామ్రాజ్యము ఎప్పుడైతే క్రీస్తు పూర్వం 320లో గ్రీకు సామ్రాజ్యము
స్థాపన ప్రారంభించబడిందో గ్రీకు రాజైన అలెగ్జాండరు వారి యొక్క భాషను ప్రపంచ భాషగా మార్చివేశాడు. ఆ చరిత్ర మనకి చెబుతా ఉంది. ఎప్పుడైతే గ్రీకు భాషలో పాత నిబంధన కూడా తర్జుమా చేయబడిందో ఈ జ్ఞానులు ఆ ధర్మశాస్త్రాన్ని చదివారు అని లేఖనం చెబుతా ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, సంఖ్యాకాండములో మాట కనబడుతుంది కదా, నక్షత్రము యాకోబులో ఉదయించును అనే సందర్భం మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనములో యేసు ప్రభువును గురించిన సూచన మాట్లాడుతూ ఉన్నాడు ప్రవక్త. ఆ సందర్భాన్ని వారు చదివారు. ఎవరు? జ్ఞానులు. అది చదవడమే కాదు, యెషయా గ్రంథములో మరి మనందరికి ఒక కుమారుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆయన భుజముల మీద ఏముంటది? రాజ్య భారము. రాజు రాబోతున్నాడు. ఎలాంటి రాజు? పారసిక కాలములో, బబులోను సామ్రాజ్య కాలములో ఒక రాజు రాబోతున్నాడని దానియేలు గారు చెప్పాడు 9వ అధ్యాయములో. దానియేలు ఎప్పుడు చెప్పాడు? 9వ అధ్యాయంలో. క్రీస్తు పూర్వం దాదాపు మనము 700 కాలములో దానియేలు ప్రవక్త ఒక రాజు రాబోతున్నాడు. ఎవరా రాజు అని మనం ఆలోచన చేసినప్పుడు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనములు అంటున్నాడు, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును వచ్చునట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. మీరు 9వ అధ్యాయం అంతా చదివితే అభిషక్తిని కూర్చున్నటువంటి విషయాలు అక్కడ రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, అంటే ఒక అభిషక్తుడు రాబోతూ ఉన్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆ నక్షత్రం ఎక్కడ పుడతాడు? యాకోబులో ఉదయిస్తాడు. ఈ విషయాలను బాగా చదువుకున్నటువంటి జ్ఞానులు వారి యొక్క ప్రయాణం తూర్పు దేశము నుండి వారు ప్రయాణమయ్యారు. అంటే జ్ఞానులలో ఉన్న మొదటి లక్షణము, రాబోయే రారాజు గురించి వారు ఏం చేశారంటే పరిశోధన చేశారు. ఏం చేశారు? జ్ఞానులు పరిశోధించారు. రాబోయే రక్షకుడు, సర్వలోక పరిపాలకుడు రాబోతున్నాడని వారు పరిశోధన చేశారు అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. అంటే జ్ఞానుల్లో ఉన్న గొప్పతనము పరిశోధించుట. అందుకని యెషయా ప్రవక్త యెహోవా గ్రంథమును పరిశోధించి తెలుసుకొనండి అన్నాడు. జ్ఞానుల వలె ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని పరిశోధించాలి, పరిశీలన చేయాలి, వాస్తవాలను తెలుసుకోవాలి. జ్ఞానుల్లో ఉన్న ఆ గొప్ప లక్షణము, వారి గొప్ప పరిశోధకులు. పరిశోధించారు. పరిశోధించడమే కాదు, పరిశోధించిన విషయం కొరకు వారు ప్రయాణము చేశారు. ఏం చేశారు చెప్పండి? పరిశోధించి తెలుసుకున్న విషయం కొరకు వారు ప్రయాణము చేశారు. చాలా సందర్భాల్లో మనం ఆలోచన చేసినప్పుడు చాలా మంది వాక్యాన్ని పరిశోధన చేస్తారు కానీ దాని కొరకు ప్రయాణము చెయ్యరు. దేని కొరకు? వాక్యం కొరకు ప్రయాణము చేయరు. కానీ వీళ్ళు ప్రయాణము చేశారు. ఎంతకాలం ప్రయాణం చేశారు అంటే చారిత్రక ఆధారం ప్రకారముగా హేరోదు రాజు యొక్క సందర్భం అక్కడ కనబడుతుంది. ఒకసారి చూద్దామా? ఎంతకాలం మీరు ప్రయాణం ఉంది ఇంచుమించు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్తలో ఆ మాట మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయములోనే, మత్తయి సువార్త 2వ అధ్యాయము ఒక అద్భుతమైన విషయం అక్కడ కనబడుతుంది. దేవుని బిడ్డలారా, 16వ వచనం, ఆ జ్ఞానులు తన్ను అపహసించినని ఏవేను గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి
బెత్లెహేములో దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ, అంటే ఇంచుమించు వారి ప్రయాణం ఎంతకాలం చేశారు? లోకాసు వార్తలో లూకా గారు చెప్పినట్లుగా పశువుల తొట్టిలో ఉన్నప్పుడు వారు రాలేదు. ఎక్కడున్నప్పుడు వచ్చారు? ఇంటిలో ఉన్నప్పుడు వారు వచ్చారు. అంటే దాదాపుగా సంవత్సరం నుండి 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారట. ఎంతకాలం? ఎవరి కొరకు? వారి పరిశోధించిన దానిని చూడడం కొరకు. పరిశోధించాం, సరిపోతుంది కదా. లోకరక్షకుడు పుట్టాడు, ఆ విషయం అందరికీ చెబితే సరిపోతుంది అనుకోలేదట వాళ్ళు. మేము పరిశోధించాము, అద్భుతాన్ని మేము తెలుసుకున్నాము, లోకరక్షకుడు పుడుతున్నాడు అని ఎవరికి వాళ్ళు చెప్పలేదు. పరిశోధించడమే కాదు, ఆ పరిశోధించిన విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు ప్రయాణము చేశారు. 2 సంవత్సరాలు, ఇంచుమించు 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారంటే వాళ్ళ యొక్క ఆసక్తిని మనము ఆలోచించాలి. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు వారు చేసిన ప్రయాణాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో వ్రాయించాడు. ఎందుకంటే దేవుని పట్ల వారికి ఉన్న ఆసక్తి. మొదటిగా వారు పరిశోధించారు, రెండవది వారు ఏం చేశారు? ప్రయాణము చేశారు. దేవుని కొరకు ప్రయాణం చేయడం, దేవుని కొరకు ప్రయాసపడడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మనకు రోడ్లు బాగున్నాయి, మంచి మంచి కార్లు ఉన్నాయి, ట్రైన్ ఉంది, ఓడలు ఉన్నాయి, విమానాలు కూడా ఉన్నాయి. కానీ ఆ కాలంలో ఏమున్నాయి? ఇలాంటి వసతులు ఏమీ లేవు. వారు ప్రయాణం చేయాలంటే గుర్రాల మీదన్నా ప్రయాణం చేయాలి, ఒంటెల మీదన్నా ప్రయాణం చేయాలి. మధ్యలో బందిపోటు దొంగలు ఉండొచ్చు, మధ్యలో సింహాలు ఉంటాయి, మధ్యలో పులులు ఉంటాయి, మధ్యలో ప్రమాదాలు ఉంటాయి. ఏరులు దాటాలి, చెరువులు దాటాలి, కొండలు ఎక్కాలి. మామూలు ప్రయాణము కాదు. అంటే మీరు గమనించాలి, జ్ఞానులకు ప్రభు పట్ల ఉన్న ప్రయాస. దేవుని దగ్గరకు వెళ్ళాలి. దేవుణ్ణి కనుగొన్నాము, కనుగొంటేనే సరిపోదు, ఆయన దగ్గరకు మేము వెళ్ళాలి. దేవుని దగ్గరకు వెళ్ళాలనే ప్రయాస. ఆదివారం వస్తే దేవుని మందిరానికి రావాలి, శుక్రవారం ఉపవాస ప్రాంతంలో నేను ఉండాలి అనే ప్రయాసను దేవుడు గుర్తిస్తాడు అని లేఖనం చెబుతుంది. వారు ప్రయాసను గుర్తించాడు దేవుడు. ఎవరు ప్రయాస? జ్ఞానులు పడ్డ ప్రయాస. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు వారు దేవుని కొరకు ప్రయాణము చేశారు, వారు దేవుణ్ణి అన్వేషించారు, పరిశోధించారు. దేవుణ్ణి అన్వేషించి పరిశోధించి తెలుసుకొని ఆ దేవుని కొరకు వారు ఏం చేశారంటే ప్రయాణము చేశారు. మధ్యలో సమస్యలు ఎదురైనప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆగిపోయారా? ఆగిపోలేదు. కుటుంబాలను విడిచిపెట్టారు, వ్యాపారాలను విడిచిపెట్టారు, సమస్తాన్ని విడిచిపెట్టారు. మనము దేవుని ఆరాధించడానికి, ఎవరిని ఆరాధించడానికి వస్తున్నారు వాళ్ళు? ఎవరిని? దేవుని ఆరాధించడానికి, దేవుని పూజించడానికి, దేవుని ఆరాధించడానికి వాళ్ళు అంత ప్రయాసపడ్డారు. దైవజనాంగమా, వారి ప్రయాసంతా దేని కొరకు అంటే వాళ్ళు వచ్చి ప్రభువును చూసి ఆయనను పూజించిరి అని రాయబడింది. ఆయనను ఆరాధన చేశారు. ఎలాంటి ఆరాధన చేశారు అంటే అక్కడ రాయబడింది, వారు సాగిలపడిరట. ఏం చేశారు అంటే సాష్టాంగ నమస్కారం. వారి ఆరాధన తమ్మును తాము తగ్గించుకుని, మేము జ్ఞానవంతులము, నిన్ను కనుగొన్నాము అని గొప్పగా వాళ్ళు ఫీల్ అవ్వకుండా తమ్మును తాము తగ్గించుకుని ఏం చేశారు? సాగిలపడ్డారు. ఎంత గొప్ప విధేయతో చూడండి, ఎంత గొప్ప భక్తి భావమో చూడండి. వారు జ్ఞానులు, అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. వెరీ గుడ్. కనుక్కోవడమే కాదు, ప్రయాణము చేశారు. ప్రయాణం చేయడమే కాదు, వారు జ్ఞానులన్న సంగతి పక్కన పెట్టి ప్రభు ఎదుట సాగిలా పడ్డారు. జగత్కి ఈ మాట మనం ఆలోచన చేయాలని దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించే విషయంలో
దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి పూజించే విషయంలో ప్రతి వ్యక్తి ఏం కలిగి ఉండాలంటే విధేయత. అందుకనే ప్రభు అన్నాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. వారు తగ్గించుకున్నారు. జ్ఞానులు వాళ్ళు, ఖగోళ శాస్త్రజ్ఞులు. అంటే మనం గమనించాలి దేవుని పట్ల వారికి ఉన్న ఆసక్తి. ఒకటి, వారు పరిశోధించి కనుగొన్నారు. రెండవది, ప్రయాసపడి ప్రయాణము చేశారు. మూడవది, తగ్గించుకొని ప్రభువుని ఆరాధించారు. దేవుడు కోరుకున్న క్రిస్మస్ ఆరాధన, దేవుడు ఇష్టపడే క్రిస్మస్ ఆరాధన. దేవుణ్ణి తెలుసుకోవడంలో వారు ప్రయాసను మనం ఆలోచించాలి. దైవజనంగమా, వారు ఆరాధించడమే కాదు, కానుకలు సమర్పించారట. ఏం సమర్పించారు చెప్పండి? కానుకలు సమర్పించారు. దేవునికి ఇచ్చే విషయంలో, ఇంత దూరం నుండి వచ్చాము కదా, మాకు బోల్డ్ ఖర్చు అయింది, మధ్య మా ప్రయాణంలో టిఫిన్ మేమే తిన్నాము, భోజనాలు మేమే తిన్నాము, మా బట్టలు మేమే ఉతుక్కున్నాము, మాకు చాలా ఖర్చు అయింది, దేవుణ్ణి చూస్తే చాలే, మేమిచ్చే కానుకలతో ఆయనకు పనేంటి అనుకున్నారా? కాదు, వారు కానుకలు కూడా తెచ్చారు. దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. వారు కానుకలు తెచ్చారని ఎంతో స్పష్టంగా పరిశుద్ధాత్మ చేత ఆ మాటలు వ్రాయించబడ్డాయి. దేవునికి ఇచ్చే గొప్ప, ఒక మాటలో చెప్పాలంటే దేవునికి ఇవ్వాలి అని ఆశతో వాళ్ళు సిద్ధపడి వచ్చారు. ఎలా వచ్చారు? దేవునికి కానుక ఇవ్వాలని సిద్ధపడి వచ్చారు. సిద్ధపాటు. దేవునికి ఇవ్వాలి. నేను బంగారము తెచ్చారు, బాలము తెచ్చారు, సాంబ్రాణి తెచ్చారు. ఆ మూడు చాలా అద్భుతమైన విషయాలు మనకి బోధిస్తాయి. బంగారము పరిశుద్ధత కదా, లేకపోతే పవిత్రతకు గుర్తుగా కనబడుతుంది. బంగారం రాజసాన్ని చూపిస్తా ఉంది దేవుని బిడ్డ. బంగారం దేనికి గుర్తు అంటే రాజసం, అధికారానికి గుర్తుగా కనబడుతుంది. రెండవది సాంబ్రాణి, యాజకత్వానికి గుర్తుగా కనబడుతుంది. మూడవది బోలము, స్వస్థత, స్వస్థపరిచేవాడు. దానిలో చాలా భావాలు మనకు కనబడుతున్నాయి. వారు తీసుకొచ్చే బహుమానములో ప్రత్యేకత ఉంది. దేవునికి ఇవ్వాలని వారు సిద్ధపడ్డారు. ఎంత కాలము నుండి వారు సిద్ధపడ్డారో దేవునికి ఇవ్వటానికి, ఎంత కాలం నుండి సిద్ధపడ్డారో తెలియదు, కానీ ఇంచుమించు 2 సంవత్సరాలు సిద్ధపడి ప్రయాణము చేసి దేవుని కొరకు ప్రయాసపడ్డారు. వాళ్ళ ప్రయాసను చూసిన దేవుడు వారితో మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? మీరు హేరోదు దగ్గరికి వెళ్ళకండి, మరొక మార్గాన్ని మీరు వెళ్ళిపోండి. దేవుని చేత వాళ్ళు బోధింపబడ్డారు. దేవుని రక్షణ ప్రణాళికలో వారి యొక్క గొప్పతనం గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఎవరు అంటే జ్ఞానులు. నేను ముగిస్తా ఉన్నాను. దేవుని పిల్లలుగా జ్ఞానులు చేసిన ఆరాధన, వారు అన్వేషించారు. రెండవది ప్రయాసపడ్డారు. మూడవది తగ్గించుకుని ఆరాధన చేశారు. నాలుగవది కానుకలతో సిద్ధపడి వచ్చారు. మనం గమనించాలి, ఈ క్రిస్మస్ పర్వదినాల్లో మనము ఎలాంటి ఆరాధన చేస్తా ఉన్నాము. దేవునిని గణపరిచే విషయములో, దేవునిని ఆరాధించే విషయములో ఎలాంటి పాత్రగా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము అనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. జ్ఞానులలో నుండి ఒక అద్భుతమైన అంశాన్ని మనం నేర్చుకోవాలి. ఏమిటి అంటే ప్రభువుని గణపరచడానికి వారు వచ్చారు. ప్రభువు మాత్రమే గణపరచబడాలి అనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశము. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఈ 2024 అంతా మనం ప్రభువుని గణపరిచాం అనేక రీతులుగా, ఆయా సందర్భాలు. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము 2025 మన ముందుకు రాబోతా ఉంది. రాబోయే సంవత్సరములో
మరి ఎక్కువగా మనము దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి గణపరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన.